నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రైలు భూమి విషయకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, నవాబ్‌పేట్ అంటే వికారాబాద్‌కి వెళ్ళే దారిలో నవాబ్‌పేట్ ఉంది. నవాబ్‌పేట ఏరియా యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకని నవాబ్‌పేట లేటెస్ట్‌గా న్యూస్‌లో ఉంది? అక్కడ ఏం జరగబోతుంది? ఏం జరుగుతుంది? ఏ రేట్లలో ఉన్నాయని చెప్పి అడగటం జరుగుతుంది. దాని గురించి మీ అందరికీ కూడా నాకు తెలిసిన సమాచారం నేనేదైతే నా దగ్గర ఉందో దాని గురించి చెప్పడానికి మీకు ఈ రోజున ప్రయత్నిస్తున్నాను. అంటే వికారాబాద్కి వెళ్ళే దారిలో మనకి స్ప్లిట్ అయ్యి ఒకవైపు నుంచి మోమిన్పేట, ఒకవైపు నుంచి నవాబ్‌పేట. అదేంటో తెలీదు. మోమిన్పేట దగ్గర విపరీతంగా రేట్లు పెరిగాయి. విపరీతంగా అంటే ఒక రాబోయే ఏదో యాక్టివిటీ వచ్చేస్తుంది అక్కడ అని చెప్పి మోమిన్పేట దగ్గర బాగా రేట్లు పెరిగిపోయి ముందరే రెస్పాన్స్ ఎక్కువైపోయింది అక్కడ. అక్కడ మనకి ఎప్పుడు చెప్తాం కదా, హైదరాబాద్లో హైప్ ఎక్కువైపోయింది అక్కడ. నా ఉద్దేశంలో పర్టికులర్గా అక్కడేమి పెద్దగా మారింది లేదు, కానీ అక్కడ అలా మార్పు అలా లేకపోయినప్పటికీ కూడా ఆ విధంగా పెరిగిపోయింది. కాబట్టి మీరు నవాబ్‌పేట ఎందుకని ఈరోజు కూడా నవాబ్‌పేటలో ఎప్పుడు చెప్పేటువంటి 15,000 లోపల చక్కటి టీటీసీపీ లేఅవుట్లు ఉన్నాయి. అండ్ విత్ ఏ క్లబ్ హౌస్, రెడీ టు బిల్డ్ హౌసెస్, రెడీ టు మూవ్ ఇన్ ప్లాట్స్, అలాంటివన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. సో కాబట్టి మీరంతా కూడా ఆ ఏరియా నవాబ్‌పేట ఏరియా దగ్గర మనం చూస్తే పంచాయతీ ఆఫీస్ దాకా కూడా వెళ్ళక్కర్లేకుండా 2-3 కిలోమీటర్స్ యువతలే మనకి అక్కడ చాలా త్రిబుల్ ఆర్ మన రీజనల్ రింగ్ రోడ్ అక్కడి నుంచి కట్ అవుతుంది. అండ్ అది డైరెక్ట్గా వెళ్ళి బాంబే హైవేకి కూడా వెళ్ళిపోతుంది, కనెక్టివిటీ ఉంది. అందువల్ల ఆ ఏరియా ప్రావిన్స్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ జస్ట్ శంకరపల్లి నుంచి మనకి అరౌండ్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. శంకరపల్లిలో కొనుక్కోలేని పరిస్థితి వచ్చేసింది కదా, అక్కడ రేట్లు బాగా పెరిగిపోయాయి కదా, ఇంకా శరవేగంగా పెరుగుతుంది. కాబట్టి అండ్ మనకి వికారాబాద్ అన్నది ఎంటర్టైన్మెంట్ జోన్ లాగా, ఒక టూరిజం హాట్స్పాట్ లాగా మనకి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు జీడిపిలో 10% అన్న మినిమం టూరిజం నుంచి కంట్రిబ్యూషన్ రావాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువగా అందరూ పెట్టుబడి పెడుతున్నారు. సిటీకి దగ్గరగా ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియాస్ ఏమిటా అంటే ఆ మనకి వికారాబాద్ రూట్ అనమాట. వికారాబాద్ రూట్లో ఎందుకని చేవెళ్ళే మనకు ఉంది కదా అనుకోవచ్చు. చేవెళ్ళల్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్, జీవో 111 అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడైతే ఆ జీవో 111 గొడవ లేదు. కాబట్టి డైరెక్ట్గా మనకి త్రూ నవాబ్‌పేట మనం పెడుతుంటే, నవాబ్‌పేట దగ్గర మనం పెట్టుకుంటే మనకి వికారాబాద్ కంటే 7-8 కిలోమీటర్స్ ముందరే మనకు ఉంటాం. ప్లస్ అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ హై ఏదైతే మనకి కనెక్టివిటీ ఉందో, ఆ రీజనల్ రింగ్ రోడ్, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉందో అది కూడా ఇట్ ఈస్ పాసింగ్ త్రూ వెరీ క్లోజ్ టు నవాబ్‌పేట. ఇన్ని దాని మీద నవాబ్‌పేటకి అందువల్ల దృష్టి అందది. అంటే ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం చెప్తుంటే కామన్ మ్యాన్ దృష్ట్యా ఎప్పుడైనా సరే మనం మినిమల్ రిస్క్ పెట్టుకుని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు పొద్దున్న ఒకసారి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవచ్చు, స్టార్ట్ అయినా సరే చాలు రీజనల్ రింగ్ రోడ్. అదే వేరే వాళ్ళందరూ కూడా హై కాస్ట్లు 20,000-25,000 పెట్టిన కాస్ట్లు వాళ్ళు కూడా ఉంటారు. కానీ అంత పెద్ద కాస్ట్ పెట్టి మనం ఇప్పుడే ఫుల్లీ ప్రైస్ మనం అంత పే చేసి ఇస్తే రేపొద్దున పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా మీకు ఆ సీలింగ్ ఆఫ్ 15,000 చెప్తూ ఉంటాను. ఎందుకంటే అక్కడి నుంచి జంప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది నెంబర్ 1. నెంబర్ 2, నవాబ్‌పేట దగ్గర మంచి చాలా చక్కటి లేఅవుట్స్, చాలా చక్కటి విల్లాస్ ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళందరూ కూడా నవాబ్‌పేట దగ్గర వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మీకు విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే అక్కడ మనకి లీడింగ్ కంపెనీస్ అయినటువంటి అపర్ణ, మైహోమ్ లాంటి వాళ్ళు కూడా ల్యాండ్ బ్యాంక్ కొని పెట్టుకున్నారు. సో ఇన్ని రకరకాలుగా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ అక్కడ చూస్తే పక్కనే రోడ్డుకి అడ్జాయినింగ్గా రోడ్డు కనెక్టివిటీ తోటి మళ్ళీ నవాబ్‌పేట నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళాలి, 1 కిలోమీటర్ వెళ్ళాలి లేకుండా ఆనుకుని ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కూడా డైరెక్ట్గా ఒక ఫర్లాంగ్లో రోడ్డు వేశారు. రోడ్డు మీద నుంచి ఫర్లాంగ్లో వెళ్ళిపోతాయి. అలాగ వెళుతున్న ప్రాజెక్ట్స్లో కూడా మనకి 15,000 రూపాయలు ఉన్నాయి. అండ్ కంప్లీట్ అయిపోయి అది కూడా ఒక దాన్ని ఏమంటారు క్లబ్ హౌస్ ఇలాంటివి పెట్టి వీకెండ్ హోమ్స్ మనం కట్టుకోవడానికి చాలా బాగుండి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ కట్టేసేసి వీళ్ళు చాలా మటుకు ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా చాలా మటుకు వీకెండ్ రిసార్ట్స్ లాగా, ఎయిర్బిఎన్బి హౌసెస్ లాగా, గెస్ట్ హౌసెస్ లాగా ఈ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలకి వాళ్ళకి 1 వీక్ 15 డేస్ వాళ్ళకి ఇచ్చేందుకు రెడీగా పెడుతూ ఇలాంటివన్నీ ప్రొవిజన్స్ తోటి అక్కడ చాలా హంగులతోటి వస్తుంది. కాబట్టి నవాబ్‌పేట ఖచ్చితంగా ఒక
మనం అంటే మన దృష్టిలో ఉండాల్సినటువంటి ప్లేసే, పెట్టుబడిదారులు పెట్టుబడులు చూసుకోవాల్సినటువంటి ప్లేసే, అండ్ ఫస్ట్ టైం వాళ్ళైతే అసలు ఆలోచించకుండా పెట్టుబడి పెట్టాల్సినటువంటి ప్లేస్ అది నవాబ్పేట. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి నవాబ్పేటని చూడండి, అండ్ వెరీ వెరీ క్లోజ్ బై, అండ్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ ది, అంటే నేచర్ అక్కడ చాలా గ్రీనరీగా చాలా చక్కగా బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా బాగుంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి. కాబట్టి మీరంతా కూడా నవాబ్పేట ఒకసారి వెళ్ళండి. నవాబ్పేట చాలా బాగుంది. నవాబ్పేట ఆప్షన్గా పెట్టుకుని, ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకుని అటు వెళ్ళండి. ఇంకా ఆ తర్వాత మీరు వికారాబాద్ లోపల ఎన్నో ప్రాజెక్ట్స్, అండ్ పర్టికులర్లీ మీరు ఓన్లీ నేను ఎప్పుడు చెప్తుంటే రిపీటెడ్గా ఫామ్ ల్యాండ్ తీసుకునేటప్పుడు మాత్రమే, ఫామ్ ల్యాండ్ వెంచర్స్లో వెళ్తున్నప్పుడు మాత్రమే చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మిగతావన్నీ కూడా ఓకే, మిగతా డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటిలో పర్టికులర్ ఓపెన్ ప్లాట్స్ అయినప్పుడు మనం పెద్దగా దాన్ని తీసుకోకర్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇవి దృష్టిలో పెట్టుకోండి, రిస్క్ ఫ్యాక్టర్ దృష్టిలో పెట్టుకుని తక్కువకు వచ్చేసిందని చెప్పి 8,000 9,000 వచ్చేస్తుందని చెప్పి డబల్ రిజిస్ట్రేషన్లు కానీ ఏమన్నా అయితే, లేకపోతే రోడ్లే లేకుండా అమ్మేసేసినా కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్లో మనకు ప్రాబ్లమ్స్ చాలా జరుగుతాయి. కాబట్టి మీరు ఎటువంటి సందేహం ఉన్నా కూడా నిస్సందేహంగా నాకు ఫోన్ నా వాట్సాప్కి మీరు మెసేజ్ పంపించండి. నా నెంబర్ మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకుని అందరూ కూడా భాగ్యవంతులు అవ్వాలన్నదే నా ఆకాంక్ష. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.